హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి మల్బరీ మొక్కకి చూడండి ఇప్పుడిప్పుడే పండటం స్టార్ట్ అవుతుంది. కాయలు చాలా బాగుంది. ఇదిగోండి ఈ ఆకుల్ని ట్రిమ్ చేసేస్తూ ఉంటానండి ఎప్పటికప్పుడు. కొన్ని ఆకులు ఉంటే చాలు, ఎక్కువ ఆకులు అవసరం లేదు దీనికి. ఎక్కువ ఉన్న కొద్దీ ఆ ఆకులే ఎక్కువ దీని బలాన్ని లాగేసుకుంటూ ఉంటాయి అన్నమాట. ఇట్లా మొత్తం ట్రిమ్ చేస్తూ ఉంటా. కొన్ని ఆకులు ఉంచుతాను, కొన్ని తీసేస్తాను. ఇదిగోండి ఇట్లాగా. దీనికి ఎక్కువ బోన్ మీల్, ఎప్సమ్ సాల్ట్, సీవిడ్ గ్రాన్యూల్స్, వర్మీ కంపోస్ట్ ఇస్తే సరిపోతుందండి, బాగా వస్తుంది. అండ్ వెజిటబుల్ వేస్ట్ కూడా ఇట్లాగా చూడండి, మొక్క మొదల్లో వెజిటబుల్ వేస్ట్ ఇలా వేసేసి కప్పేస్తాను అనమాట నేను. ఇది కూడా మనకి బాగా యూజ్ అవుతుంది. ఈ కోసిన ఆకుల్ని కూడా వీటిల్లోనే వేసేస్తూ ఉంటా. పైన మట్టి కప్పేస్తా, ఇంక సరిపోతుంది దీనికి బలం. చక్కగా మనకి ఒక ఆకు, ఆ ఆకుకి ఇలా 3-4 ఫ్రూట్స్ వస్తాయి అన్నమాట. ఎంత బాగా వస్తాయో. మళ్ళీ ఇంకా స్టార్ట్ అవుతుంది. వీటిల్ని ఇలా ఎప్పటికప్పుడు అన్ని ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే బాగా గ్రోత్ ఉంటుంది. ఇట్లాగా చూడండి ఎంత బాగుందో. ఈ ఆకులన్నీ ఇలా ట్రిమ్ చేసేయాలి, అప్పుడు కాయ సైజు పెరుగుతుంది. చూడండి కాయ సైజు ఎలా పెరుగుతుందో. లేకపోతే చిన్నగా ఉన్నప్పుడే పండిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఇదిగోండి ఇలా కాయ సైజు ఇలా బాగా పెరుగుద్ది. మళ్ళీ చిన్నగా ఉన్నప్పుడు కొన్ని ఊడి కింద పడిపోతూ ఉంటాయి. అలా పడిపోకుండా వీటికి బలాన్ని ఇస్తూ ఉండాలన్నమాట. ఇవన్నీ ఇలా తీసేయాలి. తీసేస్తూ ఉంటే వాటికి బాగా వస్తాయి కాయలు, లావు అవుతాయి అన్నమాట కాయలు. ఇదిగోండి ఇట్లా తీసేయాలి ఆకుల్ని. మళ్ళీ ఈ వేస్ట్ అంతా మొక్క మొదల్లో వేసేస్తాను. దానికి బాగా బలం ఉంటది అన్నమాట. ఇట్లా గుత్తులు గుత్తులు వస్తాయి. ఇట్లా కొన్ని మాడిపోతూ ఉంటాయి, అవి చూసుకోవాలి మనం, అవి తీసేసేయాలి. కొన్ని పండిని ఇలా చిన్నగా ఉండగానే పండిపోయి మాడిపోతాయి. అవి చూసి మనం కోసుకొని తినేయచ్చు, లేకపోతే ఇలా ఎండిపోతాయి అన్నమాట. ఇట్లా కాయలు బాగా వస్తాయి. మనం వాటికి ఎంత ఇస్తే అవి మనకు అంత ఇస్తాయి. 20 లీటర్స్ టబ్బు చాలండి ఈ మల్బరీస్ కి మాత్రం. ఇలా గుత్తులు గుత్తులు వస్తాయి. ఇలా పెంచుకోండి. ఆర్గానిక్ గా పెంచితే దీనికి అస్సలు పెస్ట్ అనేది రాదు. మనం పెస్టిసైడ్స్ ఏమి వాడవసరం లేదు. ఓన్లీ ఫెర్టిలైజర్స్ ఇస్తే సరిపోతుంది. 15 డేస్కి ఒకసారి అంతే. మళ్ళీ పూత అవ్వగానే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఆకులన్నీ దూసేస్తే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇట్లా 365 డేస్ మనకి ఫ్రూట్స్ వస్తూనే ఉంటాయి మొక్కల నుంచి. నేను మళ్ళీ కొమ్మల్ని పెట్టి మళ్ళీ పెంచుతానండి. ఈ కొమ్మల్ని చూడండి ఎంత చక్కగా వస్తుంటే ఎవరు పెంచుకోరు చెప్పండి. లో మెయింటెనెన్స్ అన్నమాట. మెయింటెనెన్స్ ఏమీ ఉండదు దీనికి. సన్లైట్ ఉంటే చాలు, బాల్కనీస్ లో అయినా పెంచుకోవచ్చు మనం. ఇట్లా వస్తాయి అంతా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.